నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. పోషణ పక్షంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని శివాజీనగర్లో గల 11వ హనుమాన్ నగర్లోని 12వ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డేని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఐసీడీఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ ముసిని విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించామని తెలిపారు. 3 నుండి 6 సంవత్సరాల చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలలో ఫ్రీ స్కూల్ నిర్వహిస్తున్నామని, చిన్నారులకు ఆటలు పాటలతో పాటు మేధాశక్తిని జ్ఞాపక శక్తిని పెంచే విధంగా అంగన్వాడీ కేంద్రాలలో బోధన నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు భిన్నంగా తమ పాఠశాలలో అనేకమైన ఈవెంట్స్ నిర్వహిస్తూ ఆట బొమ్మలతో చిన్నారులకు ఆడిస్తూ పాటిస్తూ విద్యను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రథమ్ ఎన్జీఓ మాస్టర్ ట్రైనర్ ఏ పద్మ, 11వ వార్డ్ అంగన్వాడీ టీచర్ టి పద్మ, జి వినోద, ఆయాల ఆసియా బేగం, సులోచన తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు విజయలక్ష్మి, నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ని. అయితే ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా కూడా మన అంగన్వాడీలు కూడా ప్రస్తుతం నడిపించడం జరుగుతుంది. మన అంగన్వాడీలో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది మనం చెప్పడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా పేరెంట్స్కి తెలియజేసేది ఏంటి అంటే, మనం ప్రైవేట్ స్కూల్లో పంపితే ఒక బిడ్డకు వచ్చేసి సంవత్సరానికి 10 నుంచి 20,000 అలా ఖర్చు అవుతుంది. కానీ ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే అక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. కానీ మన అంగన్వాడీలో ఆటపాటల ద్వారా మాత్రమే విద్య అందించుకుంటూ న్యూట్రిషన్ ఇస్తున్నాము, అలాగే ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాము. కాబట్టి ఈ 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లల మెదడు అనేది 90% డెవలప్ అవుతుంది. వాళ్ళ మీద ఎలాంటి ప్రెజర్స్ అనేది లేకుండా వాళ్ళు ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ మాత్రమే విద్యను అభ్యసించాలి. కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మన అంగన్వాడీ టీచర్స్కి మాకు కూడా సహకరించి మీ పిల్లలను మంచి భావితరాలకు మంచి పౌరులను అందించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. నా పేరు విజయలక్ష్మి, నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ని. ఇక్కడ ఈరోజు మనము మన అంగన్వాడీ కేంద్రం శివాజీనగర్ 11 అంగన్వాడీ సెంటర్లో గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఈ ప్రోగ్రాంలో ఉద్దేశంగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మా అంగన్వాడీ కేంద్రాలు కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్కు ధీటుగా కాకుండా ఇంకా ఎక్కువగానే మేము అన్ని యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్లో అయితే మీరు ఫుడ్, తర్వాత ఫీజులు, తర్వాత యూనిఫామ్కి వచ్చేసి, బుక్స్కి వచ్చేసి ఒక బిడ్డకు ప్రతి సంవత్సరానికి వచ్చేసి 30 నుంచి 40,000 ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా కాకుండా మన అంగన్వాడీ కేంద్రంలో కూడా మేము న్యూట్రిషన్తో పాటుగా బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, యూనిఫాము, తర్వాత మంచి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మా అంగన్వాడీ టీచర్లకు మాకు సహకరించినట్లయితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా మేము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కువగా మీ పిల్లల ఆటపాటల ద్వారానే అన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా అంగన్వాడికి మీ పిల్లలు పంపి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రాజెక్ట్ యందు నేను మాస్టర్ ట్రైనర్, పట్టం మాస్టర్ ట్రైనర్గా ఇక్కడ జాయిన్ అయినాను ఐసీడీఎస్ ప్రాజెక్ట్కి డిస్ట్రిక్ట్ వైజ్గా. అయితే ఇప్పుడు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ ఎడ్యుకేషన్ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ని కొత్తగా విద్యా సంస్థ పెంపొందుతుంది. కాబట్టి నాణ్యమైన విద్యను తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ నుంచే మొదలు కావాలని ఈ యొక్క మాస్టర్ ట్రైనర్గా పిల్లవాళ్ళకి ఫస్ట్ టీచర్లకు ట్రైనింగ్లు ఇస్తూ పిల్లవాళ్ళ యొక్క విద్యను ఏ విధంగా ఆటపాటల ద్వారా ఆటలు పాటలు, వాళ్ళకి సృజనాత్మకత, శాస్త్రీయ పరిజ్ఞానము, మళ్ళీ కథలు, ఈ ఏజ్ 3 to 6 years వరకు వాళ్ళకు డెవలప్మెంట్ బాగా జరగడం కోసము మా ఈసీసీ ఉద్దేశం. కాబట్టి మంచి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ అన్నట్టు. కాబట్టి అక్కడెక్కడ ఫారెన్లో కూడా ఎలాంటి విద్యను అయితే అందిస్తారో అలాగే మన ఇండియాలో కూడా మన దగ్గర కూడా అలాంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ అంగన్వాడీలను ఫస్ట్ పిల్లల నుంచి మొదలు కావాలన్న ఉద్దేశంతో అంగన్వాడీలకి కొత్తగా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అంగన్వాడీ సెంటర్లకి పంపించితే మీకు ఒకటి ఆహారము అంటే శారీరక అభివృద్ధి జరుగుతుంది, బ్రెయిన్ అభివృద్ధి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే బండగుర్తు ఏమంటారు
ఇలా దిద్దించడం అట్లాంటి కాకుండా పిల్లలని తయారు చేయించి ఆ వస్తువులను తయారు చేయించి వాటితో విద్యను అందిస్తున్నాం.